భార్యను చంపి శవాన్ని ముక్కలు చేసిన గురుమూర్తి నిర్వాకం మరవక ముందే మలక్పేట్లో యానిమల్ మార్క్ దారుణం మరోటి వెలుగులోకొచ్చింది. తన సీక్రెట్స్ ను బయటపెడుతోందన్న అక్కసుతో సోదరుడి భార్యనే అంతమొందించింది ఆడపడుచు. ఈ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కుటుంబంతో కలిసి డ్రామా క్రియేట్ చేసింది. మృతురాలి మేనమామ ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. మలక్పేటలో వివాహిత శిరీష్ అనుమానాస్పద మృతి కేసులో అసలు విషయం వెలుగులోకొచ్చింది. ఆడపడిచే అంతమొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మార్చి 1వ తేదీ రాత్రి వినయ్ సోదరి సరిత శిరీష మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. నర్సుగా పనిచేస్తున్న శిరీష తరచూ ఉద్యోగాలు మారుతుండటంతో ఆమెను ఆడపడుచు సరిత తప్పుపట్టింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తర్వాత శిరీషకు నిద్ర పట్టడం లేదని సరిత దగ్గరుండే మత్తింజెక్షన్ అడిగింది. అయితే అప్పటికే శిరీషపై కక్ష పెంచుకున్న సరిత మత్తింజెక్షన్ డోస్ ఎక్కువగా ఇచ్చింది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. శిరీష మత్తులోకి జారుకున్న తర్వాత దిండుతో ముఖంపై అదుం పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసులు తేల్చారు. అసలు విషయం బయటికి పొక్కితే జైలు పాలవుతామని భావించిన శిరీష భర్త వినయ్ సహా కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని మాయం చేయాలి అనుకున్నారు. అనుకున్నట్లుగా శిరీషకు ఛాతీ నొప్పి వచ్చిందంటూ వినయ్ ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లి గుట్టుగా అంత్యక్రియలు జరుపుదామని భావించారు. అందులో భాగంగా మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా విషయం పోలీసులకు చేరింది. శిరీష బంధువు మధుకరిచ్చిన సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు శిరీషను హత్య చేసిన సరితతో పాటు మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన వినయ్ను, అతడి అన్న కొడుకును అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ పరకాలకు చెందిన శిరీషకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కరీంనగర్కు చెందిన ఓ ప్రొఫెసర్ ఆమెను పెంచి పెద్ద చేశాడు. నర్సింగ్ పూర్తి చేసిన శిరీష ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిలో చేరింది. అదే ఆస్పత్రిలో పనిచేసే సరితతో స్నేహం చేసింది. ఈ క్రమంలో సరిత తమ్ముడు వినయ్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2016లో వినయ్ శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు. అది ఇష్టం లేకపోవడంతో శిరీషను పెంచి పెద్ద చేసిన ప్రొఫెసర్ ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత వినయ్ శిరీష దంపతులు హైదరాబాదులో జీవనం సాగించారు. 2019లో వీరికి పాప జన్మించింది.